సంవత్సరం దేవకి విశ్రాంత ఆచార్యురాలని ఎస్కే యూనివర్సిటీలో పనిచేశాను. మహిళా దినోత్సవం గురించి చెప్పాలంటే ప్రకృతి ఏ ధర్మాన్ని ఎవరికి నిర్దేశిస్తుందో ఆ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి సమాజం దోహదం చేయాలి. కానీ ముందు నుంచి కూడా స్త్రీకో నీతి, పురుషుడికో నీతి, అంతరాల వల్ల స్త్రీ సతీ సగమనం, కన్యాశుల్కం, వరకట్నం, ఉద్యోగాల్లో కూడా సమాన వేతనాలు లేవు, ఆహారం, విద్య, ఉద్యోగం అన్నిట్లోనూ కూడా స్త్రీకో నీతి, పురుషుడికో నీతి ముందు నుంచి కూడా. దీన్ని గమనించినటువంటి మహిళలకు ఏం చేయాలని ఆలోచించి జర్మన్లో క్లారా జెట్కిన్ అనే ఆమె 1910లో ఈ మహిళా దినోత్సవాన్ని కోపెన్హాగన్లో మొదటి సమావేశం జరిగింది. ఆ తర్వాత ప్రతి దేశంలో కూడా ఈ మహిళా దినోత్సవాలు ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో కూడా మార్చి 8వ తేదీని మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అయినా కూడా ఇప్పటికి కూడా సమానత్వం రాలేదనే చెప్పాలి. కానీ కొంత పురోగతిని సాధించాలని మనం కూడా చెప్పుకోవచ్చు.